హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 29వ తారీఖు 9వ నెల 2024 29th సెప్టెంబర్ 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్. అదంటే మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే, ఇక టాపిక్లకి ఇక్కడ ఫస్ట్ కోడిని మధ్య దిక్కు గురించి చూసుకున్నట్లయితే, ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడి మాత్రం ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చేలాగే చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక దాని తర్వాత నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు మొత్తము కూడా ఉదయం, సాయంత్రం, నైట్ కూడా ఈ మఖా నక్షత్రమే జరుగుతుంది. ఈ నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలంటే మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఆడుకోవాలా. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపే రంగులు చూసుకుందాం. ఇక్కడ గెలిచే రంగులు, ఓడిపే రంగులు చూసుకుంటే పచ్చకాకి అనేది డేగ మీద, పిచ్చుక అనే కోడి మీద గెలుస్తుంది. కోడి అనేది పింగళ మీద, నెమల మీద గెలుస్తుంది. ఎర్ర నెమల అనేది నల్ల నెమల మీద గెలుస్తుంది. శుద్ధ డేగ అనేది కోడి డేగ మీద గెలుస్తుంది. డేగ అనేది నెమల మీద గెలుస్తుంది. మైల నెమల అనేది పసిమిగల నెమల మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట నక్షత్రం ప్రకారం ఎవరైతే దెబ్బలాట పెట్టుకోవాలో వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్. ఇక నక్షత్రం తర్వాత మనం చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్ళిపోయే ముందు మన టీం మెంబర్స్ అందరూ ఏంటంటే, అన్న ఫోటోలతో సహా పెట్టు అని చెప్పేసి చాలామంది మెసేజ్లు పెట్టడం, ఫోన్ చేయడం జరుగుతుంది. ఫోటోలతో సహా పెట్టడానికి అయితే కుదరదు సార్, ఎందుకంటే ప్రస్తుతానికి సిచ్యువేషన్ అలా ఉందన్నమాట. ఫోటోలతో సహా పెడుతుంటే మనకి యూట్యూబ్ వాళ్ళు స్ట్రైక్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. దానివల్లే ఫోటోలతో సహా అనేది వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నాం. దాన్ని మీరు అందరూ గమనించి, ఎవరైతే ఫోటోలతో కావాలి, మీకు ఏదైనా డౌట్లు, కన్ఫ్యూజన్ ఉంటే నాకు వాట్సాప్లో మా నెంబర్ స్టార్టింగ్లో అయితే ఇచ్చాను, ఆ నెంబర్కి వాట్సాప్లో మీరు సెండ్ చేస్తే నేను క్లారిఫై చేస్తాను. అంతే తప్ప ఫోటోలతో సహా అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఫోటోలతో సహా పెట్టలేము. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ టాపిక్లో వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడికాకి డేగ. ఇక్కడ మెయిన్ రంగు వచ్చేసి కోడికాకి డేగ అనమాట. ఎవరైనా సరే ఈరోజు ముసుగు లేదా జోల్లో ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం కోడికాకి డేగనే ఉపయోగించుకోవాలా. దాన్ని పెట్టుకుంటేనే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక దాని తర్వాత ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, గట్టి కాకులు, కోడి రసంగులు, కోడి డేగలు, శుద్ధ డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. ఇవన్నీ కూడా చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా. ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకుంటేనే మనకి గెలిచే అవకాశం అనేది ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి నెమల పింగళాలు అందరికీ తెలుసు. గౌడ్ నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, డేగ పింగళాలు, పిసికిబోర నెమళ్ళు, ఎర్ర పొలాలు, చింతపిక్కల డేగలు, ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర నెమళ్ళు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోల్లో పుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర నెమలను మాత్రమే పెట్టుకోవాలి. మనం ఇక్కడ ముసుగు పెట్టుకుని ఎర్ర నెమలకు మళ్ళీ ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. బొంగ తెలుపు కానీ, కుసి తెలుపు కానీ, రెక్కల్లో కానీ, తోకలో కానీ ఇక్కడ తెలుపీక అనేది అసలు ఉండకూడదు. అలాంటి ఎర్ర నెమలు మాత్రమే ముసుగు పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఇక ఎర్ర నెమల తరువాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర అబ్బరాసు నెమళ్ళు, శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నెమల డేగలు, ఇరుపుకు మించిన కాకి డేగలు, గట్టి కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు.
చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటిది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకుంటేనే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఇక్కడ మ్యాక్సిమం అన్ని రకాల పింగళాలు అనేవి కూడా ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు వచ్చేటికి నల్లబొట్ల సేతువాలు. ఇక్కడ మెయిన్ రంగులు వచ్చేసి నల్లబొట్ల సేతువాలు. మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నల్లబొట్ల సేతువాలను కనుక పెట్టుకుంటే మ్యాక్సిమం పని అయ్యే అవకాశం ఉంటుంది. నల్లబొట్ల సేతువాల తర్వాత ఇక కాకినేవల పింగళాలు ఉంటాయి చూసారా. ఎక్కడ కోడి చూపు ఉండకూడదు కాకినేవల పింగళాలు కూడా. అలాంటి కాకినేవల పింగళాలు కూడా చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడతాయి ఈ టైమ్స్లో. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచిన చెప్పి కాకి పింగళాలు, బాగా పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, కాకినేమల్లో, గట్టి కాకులు, అలాగే సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, ఎర్ర మైలాలు, మిరపపండు డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి కోడి నెమల్లో, ఇక్కడ కోడి నెమల్లో, తెల్ల నెమల్లో అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జూళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి నెమలనా లేదంటే తెల్ల నెమలనా ఈ రెండిట్లో ఒక దాన్ని పెట్టుకుంటే కంపల్సరీ ఈ రెండు రంగులు అనేవి మెయిన్ రంగులు అన్నమాట. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి నెమల పింగళాలు కూడా బాగా ఉపయోగపడతాయి. కోడి నెమల కక్కెరలు, కోడి తెల్ల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, పింగళ నెమల్లో, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా అంటే ఇక్కడ కోడి చూపు నెమళ్ళు అనేవి చాలా చాలా బాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రంగులన్నీ కూడా ఏటి మీద అయితే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద పెట్టుకుంటే మాత్రం 100% గెలిచే అవకాశం ఉండేది. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి గట్టి కాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, శుద్ధ డేగలు, గట్టి కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. అన్ని రకాల కాకులు, పచ్చకాకులు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు వచ్చేటప్పటికి పొలాలు, ఎర్ర పొలాలు మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక ఎవరైనా సరే ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ ఎర్ర పొలాలను కనుక పెట్టుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడతాయి. కంపల్సరీ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి డేగ పింగళాలు, ఎర్ర కక్కెరలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, కోడి డేగలు, కోడి పింగళాలు, ఇలాంటి రంగులన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పసిమిగల కాకులు, గట్టి కాకులు, 9 వన్నె కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమ్మలి అబ్బరాసులు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఈ విధంగా ఉంటుందన్నమాట. డేలో పగలు గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు ఈ విధంగా ఉంటాయి. ఇక పగలు తరువాత మనం రాత్రి విషయానికి వెళ్దాం. ఓకే, ఇక రాత్రి విషయానికి వస్తే టైమింగ్ వచ్చేసి 7 గంటల నుంచి 8:30 వరకు. మధ్యలో 1 గంట 6 గంటల నుంచి 7 గంటల వరకు ఏంటంటే ఆ టైమింగ్స్లో టైం చేంజింగ్ మూమెంట్ అనమాట. అది పగలది జరగవచ్చు, లేదంటే అడ్వాన్స్గా ముందుది జరగవచ్చు. రెండింటికి మ్యాచ్ చేసుకుంటుంటే కన్ఫ్యూజ్ అయిపోతాం, ఏది జరిగింది ఎవరికి అర్థం కాదు. కనుక నేను ఆ గంట అనేది మ్యాక్సిమం పెట్టడానికి ఇంట్రెస్ట్గా లేనమాట. ఏదంటే అది జరగచ్చు, ఇది జరగచ్చు, రెండు జరిగే అవకాశం ఉండిద్ది. దానివల్లే నేను ఆ గంట అనేది పెట్టట్లేదు. ఓకే ఫ్రెండ్స్. ఇక టైమింగ్ వచ్చేసి 7 గంటల నుంచి 8:30 ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం
ఇక్కడ గెలిచే రంగు వచ్చేటప్పటికి కోడి కాకి. ఇక్కడ మాత్రం కుసి తెలుపున్న ఓన్లీ కోడి కాకే. కోడి కాకి అనేది మెయిన్ రంగు. కంపల్సరీ కోడి కాకిని మాత్రం ఇక్కడ ముసుగు పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి కాకి డేగలు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మేళాలు, కాకులు, కాకి డేగలు, పచ్చ కాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, కోడి డేగలు, ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి. ఇక ఓడిపోయిన వచ్చేటప్పటికి నెమల పింగళాలు, డేగ పింగళాలు, పశ్చిమగల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, పోలాలు, ఎర్ర బొట్ల సేతువాలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40. ఇక్కడ కూడా ఎర్ర నెమలే మెయిన్ రంగు అనమాట. ఎర్ర నెమలే ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తుంది. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి డేగలు, ఎర్ర అబ్రాసులు, కాకి నెమళ్ళు, కాకి డేగలు, నెమలి అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులు గెలుస్తాయి. ఓన్లీ చూపుల్లోనే. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మాత్రమే పెట్టుకోవాలి. ఆ ఓడిపోయే రంగుల మాత్రం పెట్టుకుంటేనే గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఇక్కడ ఎర్ర నెమలనైనా కూడా పెట్టుకోవచ్చు, లేదంటే నెమల డేగలనైనా కూడా మనం ఈ టైమ్స్లో ముసుక్కి లేదంటే జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఇక దాని తర్వాత టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 11 గంటల నుంచి 1:10. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం కాకి పింగళాలు లేదంటే బాగా పశ్చిమగల కాకులైనా కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. బాగా పశ్చిమగల కాకుల లేదంటే కాకి పింగళాల, ఈ రెండింటిని మాత్రమే మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి నల్లబొట్ల సేతువాలు, నెమల పింగళాలు, కాకి నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, అలాగే గట్టి కాకులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి అనమాట. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకోండి. చూడండి, ఇక్కడ పక్కన ఓడిపోయే రంగులు ఉంది, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. ఇక్కడ ఓడిపోయే రంగులు చూసుకుంటే కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, కోడి ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, మిరపపండు డేగలు, ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ టైమింగ్స్లో. ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.